మధ్యప్రదేశ్లో పదవీ విరమణ పొందిన ఓ ప్రభుత్వ ఇంజనీర్ సంపద చూసి అధికారులే షాక్ అయ్యారు. లోకాయుక్త అధికారులు ఆయనకు చెందిన ఇళ్లలో సోదాలు చేయగా కోట్ల కొద్దీ నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం, వెండి లభించాయి. భోపాల్లో ప్రజాపనుల విభాగంలో చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన జీపీ మెహ్రా పదవీ విరమణ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు చేస్తూ ఉండగా జీపీ మెహ్రా పేరు అధికారుల దృష్టికి వచ్చింది. దర్యాప్తులో భాగంగా భోపాల్, నర్మదాపురంలోని ఆయన నివాసాల్లో లోకాయుక్త అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో మణిపురంలోని మెహ్రా నివాసంలో 8.79 లక్షల నగదు, 50 లక్షల విలువ చేసే ఆభరణాలు, 56 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను గుర్తించారు. దానాపానీలో ఓ లగ్జరీ అపార్ట్మెంట్లో భారీగా నోట్ల కట్టలు, 3 కోట్ల విలువ చేసే 2.6 కిలోల బంగారం, 5.5 కిలోల వెండి వెలుగు చూసినట్లు తెలుస్తోంది. నర్మదాపురంలో కళ్లు చెదిరేలా ఉన్న ఆయన ఫామ్ హౌస్ చూసి అధికారులు కంగు తిన్నారు. ప్రైవేటు సామ్రాజ్యాన్ని తలపించేలా ఉన్న ఆ ఫామ్ హౌస్లో 17 టన్నుల తేనెను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జీపీ మెహ్రా ఆస్తులు, బినామీ పెట్టుబడులపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.